హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తిక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ నేను ఇట్లా పన్నీర్ పీసెస్గా కట్ చేసి పెట్టేసుకొని ఉన్నాను. అండ్ మనం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసేసుకొని కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి పౌడర్స్ అంతా. దీంట్లోకి ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ పన్నీర్ పీసెస్ అన్నీ ఈ పౌడర్స్లో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలండి ఇలాగా. ఇలా బాగా మ్యారినేట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్ అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ప్రజెంట్ అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ వేసేసుకుంటున్నామండి. మసాలాకి యూజ్ అయ్యే అవన్నీ. కొద్దిగా ధనియాలండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండి, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఆనియన్స్ అని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ అని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే కొన్ని తెల్లగడ్డలు నేను పీల్ ఆఫ్ చేసేసి పెట్టేసుకున్నానండి. కొద్దిగా అల్లం, అది కూడా పీల్ ఆఫ్ చేసి పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవంతా మనకి ఆయిల్లో కొద్దిగా రోస్ట్ అవ్వాలండి. ఆనియన్స్ మనకి రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి టమోటాస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ రోస్ట్ అయితే ఇలాగ టమోటాస్ కూడా స్లైసెస్లా కట్ చేసేసుకున్నాం. ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసుకొని ఇవి కూడా బాగా మనకి ఆయిల్లో కొద్దిగా మగ్గాలండి. కొద్దిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కొన్ని జీడిపప్పులు దీంట్లోకి యాడ్ చేసేసి ఆయిల్లో కొద్దిగా బాగా మనకి మగ్గాలండి ఇది. ఇప్పుడు మనకి చూడండి ఆనియన్, టమోటా అవన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాము. మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా పన్నీర్ పీసెస్, అవన్నీ దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా రోస్ట్ అవ్వాలి. పన్నీర్ పీసెస్ కొద్దిగా ఆయిల్లో రోస్ట్ అవ్వాలండి. ఇలా చూడండి మనకి రోస్ట్ అయిపోయినాయి పన్నీర్ పీసెస్. మరీ ఎక్కువ మనము రోస్ట్ చేసేయకూడదండి. కొద్దిగా ఇట్లా సాఫ్ట్గా చూడండి, ఇట్లా ప్రెస్ చేసిన చూడండి ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుందో. అట్లాగా వచ్చే వరకు మనం కొద్దిగా రోస్ట్ చేసుకున్నామంటే కొద్దిగా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనము తీసేయాలండి పన్నీర్ పీసెస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పీస్ పెట్టేసుకుంటానండి. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే పెనంలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. అలా కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ చేసుకున్నదంతా కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్లో కొద్దిగా బాగా మగ్గే వరకు ఇట్లా కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇది పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ పీసెస్లో సాల్ట్ అనేది యాడ్ చేసాను. మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత తక్కువ అయితే టేస్ట్ చేసిన తర్వాత మనకు సాల్ట్ తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చండి. కూడా అంతేనండి. కారం కూడా మనం చూసుకొని టేస్ట్ దాన్ని బట్టి మళ్ళీ కావాలి అంటే కనుక యాడ్ చేసుకోవచ్చండి. వేసేస్తున్నాను. అండ్ కొద్దిగా గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వీటిలో ఈ గ్రేవీలో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. 1/2 గ్లాస్ అండి ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను పాలది మనము బయట నుంచైనా తెచ్చుకున్న క్రీమ్ అని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇలా ఇంట్లోనే మన పెరుగు ఉంటుంది కదండి, పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పెరుగు పైన మీగడ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నానండి. అదైతే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. సో నేను పెరుగు మీద ఉన్న
మీగడ అనేది యాడ్ చేసేసుకున్నాను దీంట్లోకి పన్నీర్ పీసెస్ అండి. ఇప్పుడు మనం ఇందాక పన్నీర్ పీసెస్ అంతా రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పన్నీర్ పీసెస్ అన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే దాంట్లోకి గ్రీన్ బఠానీస్ అండి, గ్రీన్ బఠానీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక చిన్న బౌల్ పైన యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. కర్రీ అంతా లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసి ఒక 3 to 5 minutes అండి. 3 to 5 minutes అనేది మన కర్రీ అనేది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం చూపిస్తాను. చూడండి, మనకి కర్రీ అనేది బాగా రెడీ అయిపోయిందండి. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చండి. సర్వ్ చేసేసుకున్నారండి. పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. అండ్ ఇది మనము సైడ్ డిష్గా చపాతీస్లోకి ప్లెయిన్ బిర్యానీ చేసుకుంటాం కదండి, ప్లెయిన్ బిర్యానీ రైస్లోకి మనం సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. అండ్ బటర్ నాన్స్కి, రోటీస్కి, చపాతీస్కి అలా మనం సర్వ్ చేసుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టం. సో అలాంటి పిల్లలు బాగా ఇష్టంగా ఈ కర్రీ చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.